నెక్స్ట్ మిగతా వార్తల్లో కవితకు నో బెయిల్, సిబిఐ ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ, బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలు, ఏకీభవించి తీర్పు వెలువరించిన సిబిఐ స్పెషల్ కోర్టు, వైఎస్ జగన్ కేసులోని అంశాలు తీర్పులో ప్రస్తావన. నేడు కోర్టు ముందుకు కవిత. ఇప్పుడు ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కవిత తిహార్ జైల్లో ఉన్నది. ఆమె ఈడీ కేసులో, సిబిఐ కేసులో. ఈడీ గతంలో మార్చ్ 15th అరెస్ట్ చేసింది కవితని. ఈడీ అరెస్ట్ చేసి ఆమె తిహార్ జైల్లో ఉండగానే సిబిఐ ఒక్కసారి ఆమెను విచారించి ఆ తర్వాత ఆమెని ఏప్రిల్ 11వ తేదీన అరెస్ట్ చేసింది. ఈ రెండింట్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు రౌజ్ అవెన్యూ కోర్టులో. కవిత ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఆధ్వర్యంలో ఆమె ముందు ఇరువురు ఆర్గ్యుమెంట్స్ కూడా వాదనలు వినిపించారు. May 6th అంటే నిన్నటికి ఈడీ కేసును వాయిదా వేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ పైన తీర్పుని రిజర్వ్లో పెట్టడం జరిగింది ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత. సిబిఐకి సంబంధించిన బెయిల్ పిటిషను మొన్న రీసెంట్గా 2వ తారీఖున తెర మీదకి వస్తే 6వ తేదీన ఈడీ బెయిల్ పిటిషన్ పైన తీర్పు ఉన్నది కదా, అదే రోజు ఈ బెయిల్ని కూడా ఆ రోజే చెప్తామని నిన్నటికి 2 బెయిల్ పిటిషన్లకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ తర్వాత తీర్పును వెలువరించడం జరిగింది. రెండింట్లో ఆమెకి బెయిల్ ఇవ్వడానికి కుదరదు అని ప్రత్యేక న్యాయమూర్తి తేల్చి చెప్పారు. కారణం ఏంటి అంటే ఈడీ సిబిఐ ఆర్గ్యుమెంట్ చేసింది, ఈమె సాక్షులను ప్రభావితం చేస్తుంది, గతంలో బెదిరించింది, అప్రూవర్లుగా ఉన్న వాళ్ళని బెదిరిస్తుంది, సో ఆమె సాక్ష్యాలను కూడా ప్రభావితం చేస్తుందని సో కోర్టు ఈడీ సిబిఐ వాదనతో ఏకీభవించి ఆమెకి బెయిల్ను నిరాకరించింది. ఇక ఈమె న్యాయవాదులేమో ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఒకసారి, కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయని ఒకసారి, ఇంకేంది బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ ఆమె లేకపోతే మొత్తం ఇక జీరో అయిపోతుంది, లేకపోతే 17 స్థానాలు 18 స్థానాలు గెలుస్తుంది, ఒకటి ఎక్కువనే గెలుస్తుంది అవసరమైతే ఉన్న సీట్ల కంటే అని ఆర్గ్యుమెంట్ చేశారు. సో దానికి కూడా కోర్టు ఏకీభవించలే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ విషయంలో మరోసారి నిరాశ ఎదురైంది. ఈడీ సిబిఐ కేసులో ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ రౌజ్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జడ్జి కావేరి బవేజా తీర్పును వెలువరించారు. బెయిల్ ఇవ్వడానికి గల మెరిట్స్ ఏమీ లేవని పేర్కొన్నారు. వైఎస్ జగన్కు సంబంధించిన ఆర్థిక నేరాల కేసులో అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఈ తీర్పులో జడ్జి ప్రస్తావించారట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో ఆయన జైల్లో ఉన్నాడు గతంలో, తెలిసిందే కదా. సో ఆ కేసు అంశాన్ని కూడా ప్రస్తావించారట. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున కవితకు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్, కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే ఆధారాలు సాక్ష్యాలను కవిత తారుమారు చేసే అవకాశం ఉందని వాదనల సందర్భంగా దర్యాప్తు సంస్థలు కోర్టు దృష్టికి తెచ్చాయి. ఈ వాదనలతో ఏకీభవిస్తున్నట్లు తీర్పులో కోర్టు పేర్కొన్నది. కవిత దాఖలు చేసిన 2 వేర్వేరు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్టుగా వెల్లడించింది. లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్ అంటూ దర్యాప్తు సంస్థలు చేసిన వాదనను కోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఎక్కడున్నారు మేడం? ఆధారాలను కవిత ధ్వంసం చేశారు అన్న, మొబైల్ డేటా డిలీట్ చేశారన్న, సాక్షులను బెదిరించారు అన్న దర్యాప్తు సంస్థల వాదనను తోసిపుచ్చలేమని కోర్టు పేర్కొన్నది. కవిత ప్రస్తావించిన అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రచారంలో పాల్గొనేందుకు బెయిల్ కోరిరట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో మార్చి 26వ తేదీన కవితకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అదే రోజు ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే సిబిఐ కేసులో ఏప్రిల్ 15వ తేదీన 664 పేజీలతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్లపైన కవిత తరపున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, విక్రమ్ చౌదరి, నితేష్ రాణా, మోహిత్ రావు వాదన వినిపించారు. సో ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ అడ్వకేట్స్ని పెట్టుకున్నారు 4-5. గత నెల 22వ తేదీన సిబిఐ కేసులో వాదనలు ముగిశాయి. సిబిఐ కేసులో అభిషేక్ మను సింఘ్వి వాదిస్తూ బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్గా కవితను ప్రకటించారని తెలుసుకొని సిబిఐ అరెస్టు చేసింది. అమ్మో, ఈమె పోతే మొత్తం ఓట్లే వస్తాయి అని ఆమె అడ్వకేట్ వాదించిండు. ఆమె స్టార్ క్యాంపెయినరు, ఆమె ఓకపోతే ఎట్లా అని. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్గా కవితను ప్రకటించారు అని తెలుసుకునే సిబిఐ అరెస్ట్ చేసిందట. కవితను టెర్రరిస్ట్గా, కరుడుగట్టిన నేరస్తురాలిగా ట్రీట్ చేస్తున్నారు. ఆమె అనారోగ్య కారణాలు పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలి. ఇరువైపున వాదనలు ముగించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో గత నెల 22, 23, 24 తేదీల్లో ఈడీ తరపు సీనియర్ అడ్వకేట్ జోహెడ్ హుస్సేన్ 3 రోజుల పాటు సుదీర్ఘంగా వాదన కొనసాగించారు. లిక్కర్ స్కామ్ ప్రీ ప్లాన్డ్గా జరిగింది, కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇండో స్పిరిట్లో కవిత మేనల్లుడు మేకా శ్రీచరణ్ ఉద్యోగం, 1,00,000 జీతంతో పాటు ఇతర అంశాలు ప్రస్తావించారు.
కవితను నిబంధనల మేరకే అరెస్ట్ చేశామని పేర్కొంటూ గత నెల 24వ తేదీన ఈడీ వాదనలు ముగించారు. కవిత తరపున 4 పేజీల రిజాయిండర్ దాఖలు చేసేందుకు అనుమతించిన కోర్టు తీర్పును మే 6వ తేదీకి రిజర్వ్ చేసిన విషయం మనకు తెలిసింది. అంటే నిన్నటికి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కేవలం ఒకరోజు ముందు తనను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని, 2009 నుంచి బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నానని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బెయిల్ ఇవ్వాలని రిజాయిండర్లో కవిత పేర్కొన్నారు. అయితే ఈడీ, సిబిఐ వాదనతో ఏకీభవించిన జడ్జి 2 కేసుల్లో కవితకు బెయిల్ నిరాకరిస్తున్నట్టుగా తీర్పు వెలువరించారు. బెయిల్ పిటిషన్లను సిబిఐ కోర్టు తిరస్కరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. అంటే తక్షణం ఏముంటుంది ఆప్షన్ అంటే హైకోర్టును ఆశ్రయించవచ్చు, అంటే పైకోర్టుకు వెళ్ళొచ్చు. సో తక్షణం వాళ్ళు మళ్ళీ పైకోర్టుకు వెళ్తారు. ఈడీ అండ్ సిబిఐ కేసులో మళ్ళీ అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అంటే ఇమీడియట్గా తీర్పు వచ్చే అవకాశం, మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అంటే ఇంకొక నెల 2 నెలల దాకా ఆమె బయటకు రావడానికి అవకాశాలు లేవు. అంటే ఆ జడ్జిమెంటు, ఆ ఆర్గ్యుమెంట్స్ అన్ని తర్వాత అప్పుడు మళ్ళీ జడ్జిమెంట్ వస్తుంది. మళ్ళీ అప్పుడు ఇస్తారా ఇవ్వరా అనేది అప్పుడు తేలుతుంది. మళ్ళీ అంతవరకు అయితే మేడం గారు తిహార్ జైల్లోనే ఉండాల్సింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు చూడండి, 2009 నుంచి నన్ను స్టార్ క్యాంపెయినర్గా బీఆర్ఎస్ ప్రకటించింది, నాకు బెయిల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సరే ఓకే, స్టార్ క్యాంపెయినరే మీరు, కాదనలేం. మంచి నోరుంది, మంచిగా గట్టిగా మాట్లాడగలుగుతారు, ప్రజల్ని ఇది చేయగలుగుతారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, బాగుంది. 2004లో మీరు ఎంపీ, 2014లో మీరు ఎంపీగా గెలిచారు, 2019లో ఓడిపోయారు. 2014లో ఎంపీగా గెలిచిన మీ నిజామాబాద్ స్థానంలో మొన్న మీ నాయన జగిత్యాలకు పోయిండు. నీ బ్యానర్లో నీ ఫోటోలు పెట్టలే. పార్టీ అఫీషియల్గా చెప్పింది కవిత ఫోటోని పెట్టకండి, ఎక్కడైనా పెడితే చిన్న చిన్న ఫోటోలు ఏమైనా పైన పెట్టండి, కానీ ప్రజలకి కనిపించేలాగా పెద్ద పెద్ద కటౌట్లు అట్లా ఇట్లా పెట్టడానికి వీల్లేదు అని బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా ఆ పార్టీ లీడర్లకు చెప్పింది. కారణం ఏంటంటే మీ దందా చేసింది, సారా దందా, అది మొత్తం పార్టీ అంతా నాశనం అయిపోయింది. ఇది వాస్తవం, ఇది 100%. కోర్టులనేమే స్టార్ క్యాంపెయినర్ అంటుంది, ఇక్కడ ప్రచారానికి పనికిరావు, నువ్వు ఫ్లెక్సీ పెట్టడానికి వీల్లేదని మీ నాయన మీ అన్న కలిసి మీ ఫ్లెక్సీ పెట్టకుండా చేస్తున్నారు. మీరేమో కోర్టులో స్టార్ క్యాంపెయినర్ అని బెయిల్ అడుగుతా ఉన్నారు. ఎట్లా? రెండింటికి సంబంధం లేకుండా ఉన్నదే. ఆమె పేరే ప్రస్తావిస్తలేడు. ఇంతవరకు ఇంత ఆర్గ్యుమెంట్ చేసింది కదా ఆమె, తండ్రి కనీసం పోయి పలకరించలే. ఎప్పుడో 20 రోజుల కింద అన్న పోయిండు, మళ్ళీ ఇంతవరకు పోయినా దిక్కే లేదు. ఎలక్షన్లకు ముందు మనం వాడికి పోతే మళ్ళా కవిత లిక్కర్ సారాదందా ఈ అంశం మళ్ళా చర్చకు వస్తుందని వాళ్ళు పోతలేరు ఆడికి. నేరుగా కోర్టుకు హాజరయ్యేందుకు ఓకే అట. కోర్టు ముందు నేరుగా హాజరయ్యేందుకు అనుమతించాలి అన్న పిటిషన్పై కవితకు ఊరట దక్కింది. గతంలో విధించిన జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియబోతున్నది. దీంతో ఆమెను మంగళవారం కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అయితే గత నెల 26వ తేదీన విచారణ సందర్భంగా తిహార్ జైలు సిబ్బంది ఆమెను వర్చువల్ మోడ్లో జడ్జి ముందు హాజరుపరిచారు. ఈసారి నేరుగా కోర్టు ముందు హాజరయ్యేందుకు అనుమతించాలని శుక్రవారం కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిపిన స్పెషల్ జడ్జి ఓకే చెప్పారు. కారణం ఏంటంటే అక్కడ మీడియా వీళ్ళు చెప్తే మళ్ళీ ఏదన్నా ఒకటి అనొచ్చని, కడిగిన ముత్యం లెక్క వస్తా, లేకపోతే ఇంకా అట్లా వస్తా ఇట్లా వస్తా అని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా అని ఆమె బయటకు వద్దామని అనుకుంటుంది అన్నట్టు. మీరేమో బయటకు వద్దాం అనుకుంటున్నారు, మీ అన్న మీ నాయనేమో అసలు నీ ఫోటోనే కనబడడానికి వీల్లేదని మీ పార్టీ క్యాడర్కి ఆదేశాలు ఇస్తున్నారు. ఇదేందో మరి అర్థమవుతలేదు.